ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే 2 ఏళ్లకు గాను మద్యం పాలసీని ప్రకటించింది. 4380 మద్యం షాపులకు తగ్గకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి 7 స్లాబుల్లో మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. అంతేకాక ఇక షాపింగ్ మాల్స్లో మద్యం షాపులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మద్యం పాలసీని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అయితే ఇందులో ఇప్పటి వరకు వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి ఏటా మద్యం అమ్మకాలు నియంత్రిస్తాం, మద్యం అమ్మకాలు తగ్గిస్తామని చెప్పింది. కానీ ఆ హామీకి తొంగల తొక్కి పూర్తి భిన్నంగా ఉన్న మద్యం పాలసీని ఖరారు చేసింది. మొట్టమొదటి పాలసీలోనే మరింత విస్తృతి పరిచేందుకు మరింత అందుబాటులో మద్యాన్ని తీసుకొచ్చేలా ఈ పాలసీ రూపొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈవెన్ రెగ్యులర్ నిత్యావసరాలు కొనుగోలు చేసే షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్స్ లో కూడా ఇవాళ మద్యం షాపులు తీసుకురావాలని, ఆదాయాన్ని పెంచుకోవాలని పాలసీలో పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్ లో కూడా షాపులు పెట్టాలని వాటికి పర్మిషన్ నిర్ణయించారు. అలాగే గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. ఏదైతే పర్మిట్ రూమ్ల ఏర్పాటుని టీడీపీ గతంలో వ్యతిరేకించింది, కానీ ఆ విధానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు కేవలం పట్టణాల్లో కాకుండా అన్ని చోట్ల కూడా పర్మిట్ రూములు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సో ఇలా మొత్తం పూర్తి స్థాయిలో మద్యం అమ్మకాలు మరింత పెంచేటట్టు ఇప్పటికే ఏడాదికి 11,400 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. దీన్ని మరింత రెట్టింపు చేయాలని 30% అమ్మకాలు పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా పూర్తి స్థాయిలో మద్యం షాపులు నియంత్రించడానికి పోయి పూర్తిగా మరింత విస్తృతంగా జరిపేటట్టు ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోకి విరుద్ధంగా చేశారు. అలాగే స్లాబులు గతంలో 5 రకాల ఫీజుల విధానం ఉండేది. ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి వాటిని 5 నుండి 7కు పెంచారు. 5,000 లోపు జనాభా ఉన్న షాపులకు కూడా 30 లక్షల రూపాయల వరకు, అంటే ఒక గ్రామ పంచాయతీలో మాక్సిమం ఒక కాస్త కొంచెం పెద్ద సంఖ్యలో జనాభా ఉండే గ్రామ పంచాయతీలో జనాభా ఉన్న చోట కూడా మద్యం షాపులకు అనుమతిస్తున్నారు. 30 లక్షల రూపాయల వరకు ఫీజు నియంత్రించారు. ఖచ్చితంగా అంటే బెల్ట్ షాపుల కంటే మరింత దగ్గరలో బెల్ట్ షాపులు తరహాలోనే ఈ వ్యవహారం నడవబోతుంది. అయితే మండలానికి ఒక షాపును మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంది, ధరల నియంత్రణకు అని చెప్తుంది. కానీ కేవలం అది అందులో అన్ని అమ్మకాలు అమ్ముతారు. ఇంకా వాటికి సంబంధించి ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రాలేదు. పూర్తి స్థాయిలో పూర్తి ఎక్కువ అమ్మకాలు జరిగే షాపులు నిర్వహిస్తారా లేదా అనేది చూడాలి. సో పూర్తిగా ఈ పాలసీ అయితే మాత్రం ఖచ్చితంగా మరొక 2 నెలల పాటు పాత బార్లైన కొనసాగించి తర్వాత పాత విధానాన్ని కొనసాగించి నిర్ణయించారు. పూర్తిగా మరింత చేరువలో మద్యాన్ని అమ్మకం పెంచినందుకు మరింత ఆదాయాన్ని పెంచుకునేటట్టు ఈ పాలసీని రూపొందించాలని చెప్పొచ్చు. గౌతమి.